Hello students, welcome back. Example C. Use the order of operations to evaluate the following expressions when x equal to. మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది 2x - 3 ప్లస్ x² - 3. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x ఉన్న చోటల్లా ఈ ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వాల్యూ మనకి 2 ఇచ్చారు. సో x ఉన్న చోటలో 2 పెట్టుకొని ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే మనకి ఫెమ్దాస్ పెరెంథసిస్ ఎక్స్పోనెంట్స్ మల్టిప్లికేషన్ డివిజన్ ఎడిషన్ రూల్. సో మల్టిప్లికేషన్ డివిజన్ అంటే మనకు తెలుసుగా లెఫ్ట్ టు రైట్ ఫార్ములా, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ కూడా లెఫ్ట్ టు రైట్ ఫార్ములా. సో ఇక్కడ ఫార్ములాలో ముందు మనం పెరెంథసిస్ చేయాలి. ఫస్ట్ పెరెంథసిస్ చేయాలంటే ఈ లోపల ఉన్న పెరెంథసిస్ చేయాలి. సో 2 × 2 4 - 3 ప్లస్ 2² - 3 ఈక్వల్ టు, ఇక్కడ పెరెంథసిస్ చేసుకోవాలి. ఫస్ట్ 4 × 3 4 - 3 అంటే 1 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ అంటే 2² అంటే 4 - 3 ఈక్వల్ టు 1 + 4 - 3 ఉంది. సో దీన్ని చేయడానికి మనం లెఫ్ట్ టు రైట్ ప్లస్ మైనస్ మనకి రెండు ఇంపార్టెంట్, ఈక్వల్ ఇంపార్టెంట్ కాబట్టి ప్లస్ చేయాలా మైనస్ చేయాలంటే ఫస్ట్ ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 1 + 4 5 5 - 3 ఈక్వల్ టు 2. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ప్రాబ్లం, యూజ్ ద ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ టు సింప్లిఫై. మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దీన్ని ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉపయోగించి సింప్లిఫై చేద్దాం. అన్నిటికంటే ముందు మనం బ్రాకెట్లో ఉన్నది చేయాలి. పెరెంథసిస్ అంటే బ్రాకెట్లో ఉన్నది చేయాలి. ఇక్కడ 8 - అని మనకు ఒక పెద్ద బ్రాకెట్ ఇచ్చి 19 - 2 + 5 అని మళ్ళీ పెరెంథసిస్ ఇచ్చి మళ్ళీ 7 అని ఇచ్చిండు, -7 అని ఇచ్చిండు. ఇందులో మనకి అవుటర్ బ్రాకెట్స్ ఇన్నర్ బ్రాకెట్స్ అని రెండు ఇచ్చారు. వీటిని అవుటర్ పెరెంథసిస్ అంటారు, లోపల ఉన్న ఇన్నర్ పెరెంథసిస్ అంటారు. సో ముందు ఇన్నర్ పెరెంథసిస్ చేసుకోవాలి, లా నుంచి రావాలి. కాబట్టి 8 - 19 - 2 + 5 7 -7 -7. ఓకే ఇన్నర్ పెరెంథసిస్ అయిపోయింది. ఇప్పుడు అవుటర్ పెరెంథసిస్ చేసుకోవాలి. సో ఈ అవుటర్ బ్రాకెట్స్ చేసుకోవాలి. ఇప్పుడు 8 ఈ అవుటర్ బ్రాకెట్స్లో ఏమున్నాయి, 19 - 7 -7 ఉంది. సో 19 - 7 - 7 -14. 19 - 14 అంటే 5 వస్తుంది మనకి. 8 - 5 అంటే 3. ఆన్సర్ ఈస్ 3. సెకండ్ ప్రాబ్లం, యూజ్ ద ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ to evaluate the following expression when x = 3 and y = 5. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, 3 ఇది మల్టిప్లికేషన్ దాట్ అంటే దీని అర్థం మల్టిప్లికేషన్ 3 × y² - 2 × 7 - x. సో ముందు ప్రాబ్లం చేసే ముందు మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ వేరియబుల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అందుకు గాను y వాల్యూ 5 5² - 2 × 7 - x వాల్యూ 3. ముందు ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఉంది, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి. ముందు బ్రాకెట్స్ పెరెంథసిస్లో ఉన్నాయి రాసుకోవాలి. కాబట్టి 2 × 7 - 3 4. నెక్స్ట్ మనకి ఇక బ్రాకెట్స్ పెరెంథసిస్ ఏం లేవు కాబట్టి నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి చేయాలి. ఇప్పుడు 3 × 5² అంటే 25 వస్తుంది, -2 × 4
మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఒక సబ్స్ట్రాక్షన్ ఉంది, 2 మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి ముందు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 × 75 అంటే 3 × 25 అంటే 75 మైనస్ 2 × 4 అంటే 8. సో 67. 75 minus 8 అంటే 67. సో 67 is the answer. సో ఈ రకంగా మనం ఫెమ్దాస్ ఫెరెంథసిస్ ముందు ఇచ్చినట్లో ఫెరెంథసిస్ ఏమున్నాయో అవి చేసుకోవాలి. ఫెరెంథసిస్ అయిపోయిన తర్వాత ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్పోనెంట్స్ని రాసుకోవాలి. ఎక్స్పోనెంట్స్ తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ అనేది లెఫ్ట్ టు రైట్ రూల్ ప్రకారం చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ చేసుకొని ఫైనల్ ఆపరేషను చేసుకోవాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.